అసలు అంటే తెలుగు వాళ్ళు అయ్యుండి మీరు గుజరాత్‌కి వెళ్ళడం, అక్కడ మూవీస్ చేయడం ఏంటి? యాక్చువల్‌గా నేను గుజరాతీ చదువుకోవడానికి వెళ్ళానండి. మా బాబాయ్ ఒక ఆయన పొలిటీషియన్. సో, ఆయన గుజరాతీ మూవీస్‌కి క్లాప్ కొట్టడానికి గట్టా పిలుస్తా ఉండేవారు గెస్ట్‌గా. సో, ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్‌గా ప్రమోట్ ఒక అవ్వడానికి? 14 ఇయర్స్ పట్టింది మేడం. 2017లో నేను డైరెక్టర్‌గా 'ఎక్కిరెంత' అని ఒక సినిమా తీశాను. కామెడీ మూవీ. సో, అది 120 థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఆంధ్ర, తెలంగాణ బాగా ఆడింది. దాని తర్వాత ఏంటంటే 2 సినిమాలు నాకు ఆఫర్ వచ్చి కాకపోతే కొన్ని కారణాల వల్ల, కరోనా వల్ల వాటి వల్ల ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు. సో, దాని తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అయ్యి మొత్తం స్టూడియోలోనే ఉంది. ఇంకా బయటికి రాలేదు ప్రెజెంట్. 3 సినిమాలు డైరెక్షన్ చేశా బట్ తెలుగులో. ఒక సినిమా రిలీజ్ అయింది. ఓకే. ఆ సినిమాలు 2 రిలీజ్ అవ్వడం కొద్దిగా డిప్రెషన్‌కి వెళ్ళి ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనే టైంలో కొంత గ్యాప్ తీసుకున్నాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక టీ టైం లాంటిది పెట్టా ఒక పల్లెటూరులో ఎక్కడో మారుమూల. సో, ఇంక ఇదంతా వదిలేద్దాం, చిన్న బిజినెస్ లాగా. బిజినెస్‌గా చేసుకుందాం. ఓకే. లాస్ట్‌కి అన్న నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎత్తుక్కో, నీకు మళ్ళీ ఛాన్స్ దొరికిద్దని పంపాడు. అతని పేరు రాయుడు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటూ ఉంటారు. సో, అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? చిరంజీవి గారు. ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఫస్ట్ 4 షోలు చూసేవాడు. దేవుడా, వీరాభిమాని అయితే బాగుంది. ఖైదీ నెంబర్ 150 టైంలో వెళ్ళి కలిశాను. మాట్లాడారు ఒక అరగంట. మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. బట్ ఈసారి వచ్చినప్పుడు డైరెక్షన్ కన్నా కూడా యాక్టింగ్ సైడ్ వచ్చారని విన్నాము. ఎందుకు? నా ఫస్ట్ సినిమాలో నేను అందరిని కొత్త వాళ్ళని పరిచయం చేశా. ఓకే. సో, వాళ్ళందరూ ఇప్పుడు టాప్ రేంజ్లో ఉన్నారు ఇక్కడ. మీ చిన్నప్పుడు బాగా ఎక్కువ సార్లు రిపీటెడ్ గా చూసిన మూవీ ఏంటి? ఆ జగదేకుడు సుందర్ ఆ సినిమా చూస్తే జగదేకుడు సుందర్ 2 రాసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వరకు కూడా ఒకవేళ జగదేక వీరుడు అతిలోక సుందరి 2 చేస్తే రామ్ చరణ్ అను జాన్వీ కపూర్ నేను చేస్తే చిరంజీవి గారితోనే చేయాలండి. అది మళ్ళీ రామ్ చరణ్ గారితో కాదు. వీర శంకర్ రెడ్డి పేటి నికాలేషో కాంట్ కార్డ్ రిలీజ్. ये ताजमहल से ना बैठा ना उठो टूरिस्ट जैसा अंडर रूल्स है दूर से फोटो निकालने के लिए. ఇదో పెద్ద తాజ్ మహల్ టూరిస్టులకు రూల్స్ పెట్టినట్టు పెడతారు. నుంచోకూడదు, పడుకోకూడదు. ఇంకెందుకు పక్క నుంచి ఫోటోలు తీసుకోవడానికా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఈయన తెలుగు మూవీస్కే కాకుండా గుజరాతీ మూవీస్కి కూడా స్టోరీస్ రాయటం అలాగే డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. ఎట్ ప్రెజెంట్ అయితే కొన్ని సీరియల్స్లో అండ్ అలాగే మూవీస్లో కూడా యాక్ట్ చేయడం కూడా జరిగింది. ఇంతకీ ఈ ఎవరా అని అనుకుంటున్నారా? ఆయనే నాగబాబు గారు. సో, వారైతే ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. మరి వారితో మాట్లాడేద్దామా? హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో, అసలు అంటే తెలుగు వాళ్ళు అయ్యుండి మీరు గుజరాత్‌కి వెళ్ళడం, అక్కడ మూవీస్ చేయడం ఏంటి? యాక్చువల్‌గా నేను గుజరాతీ చదువుకోవడానికి వెళ్ళానండి. స్టడీస్ స్టడీస్ పర్పస్ పర్పస్ వెళ్ళాను. అక్కడ ఓకే. మా బాబాయ్ ఒక ఆయన పొలిటీషియన్. హ్మ్. సో, ఆయన గుజరాతీ మూవీస్‌కి క్లాప్ కొట్టడానికి గట్టా పిలుస్తూ ఉండేవారు గెస్ట్‌గా. ఓకే. సో, ఆయన వెనకాల నేను వెళ్ళేవాడిని. నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ఇష్టం అని చెప్పి ఒక వే దొరికిందని అక్కడ గుజరాతీ మూవీస్‌కి జాయిన్ అయ్యాను స్టార్టింగ్. ఓకే. సో, అట్లా మీరు అట్లా గుజరాతీ మూవీస్ చేశాను. ఓకే. సో, అంటే అక్కడ కూడా ఏమన్నా ఇప్పుడు మన దానిలో తెలుగులో చూసుకున్నట్లయితే ఇండస్ట్రీలోకి వెళ్ళాలన్నా, అవకాశాలు రావాలన్నా చాలా ఇయర్స్ టైం అనేది పడుతూ ఉంటుంది. అగైన్ సేమ్ అక్కడ కూడా అదే ప్రాసెస్ అనేది ఉంటుందా? ఏమన్నా డిఫరెంట్ ఉంటుంది. అది యాక్చువల్‌గా హిందీ సినిమాలు గుజరాతీ లాంగ్వేజ్ సినిమాలు, చిన్న సినిమాలు, లో బడ్జెట్‌లో సినిమాలు జరుగుతాయి. ఒక 20 lakhs 50 lakhs ఓకే. ఈ రేంజ్‌లో సినిమాలు జరుగుతాయి. సో, దానికి పొలిటీషియన్‌గా ప్రతి ఫంక్షన్‌కి మా బాబాయ్‌ని పిలవటం వల్ల నేను కొంచెం వాళ్ళకి ఓకే. అలవాటయ్యి నాకు చిన్నప్పటి నుంచి మూవీస్ ఇంట్రెస్ట్ వల్ల నేను అక్కడ అడిగి అక్కడ జాయిన్ అయ్యాను ఫస్ట్. ఓకే. సో, అలా వెళ్ళడం అలా జరిగింది. వెళ్ళటం జరిగింది. బట్ డైరెక్షన్ అంటే అగైన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఫస్ట్ స్టార్టింగ్ అట్లా అసిస్టెంట్, అసిస్టెంట్. అసోసియేట్ అలా చేశాను. సో, ఎవరి దగ్గర మీరు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు స్టార్టింగ్? స్టార్టింగ్ అయితే అక్కడ అహ్మద్ పటేల్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గర ఓకే. చేశాను. డైరెక్టర్ ఆయన. గుజరాతీ మూవీస్ చేస్తాడు ఆయన. హ్మ్. హ్మ్. సో, దాని తర్వాత నేను తెలుగులో 2011లో వచ్చాను మళ్ళీ. 2011లో వచ్చి భరత్ పారేపల్లి గారని ఓకే. మైసమ్మ ఐపీఎస్ ఈ సినిమా చేశారు. హ్మ్. ఆయన దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేశాను చాలా ఓకే. సినిమాలు. ఆ మూవీకే మీరు కో డైరెక్టర్‌గా వర్క్ చేశారా? మైసమ్మ మైసమ్మ దాని ఐపీఎస్‌కి? తర్వాత నుంచి చాలా ఉన్నాయి. హీరోయిన్ అని, ఇష్టసఖి అని ఓకే. చాలా సినిమాలు చేశాను. ఫస్ట్ నా వన్? ఫస్ట్ వన్ హీరోయిన్.
హీరోయిన్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు చేశాను. వర్క్ చేయడం జరిగింది. నాగలి నాగలి కోటి మళ్ళీ జనారణ్యం అని దాని కో డైరెక్టర్ చేశాను ఆయన దగ్గర. ఓకే. సో ఎన్ని ఇయర్స్ పట్టింది తెలుగులో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ గా ప్రమోట్ ఒక అవ్వడానికి? 14 ఇయర్స్ పట్టింది మేడం నాకు. 14 ఇయర్స్. 14 ఇయర్స్ పట్టింది. 2015లో నేను డైరెక్టర్గా వెక్కిరెంత అని ఒక సినిమా తీశాను. నవల Okay. నవలని కాన్సెప్ట్ హర్రర్ మూవీ, కామెడీ మూవీ హర్రర్. ఓకే. సో అది 120 థియేటర్స్లో రిలీజ్ అయింది. ఆంధ్ర తెలంగాణ బాగా ఆడింది. ఓకే. సో ఆ టైంలోనే నేను ఒక గోల్డ్ రెడ్ అనే వ్యక్తిని పరిచయం చేశాను యాక్చువల్ ఆ సినిమాకి విలన్గా. సో మధ్యలో కొన్ని కారణాల వల్ల నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోదాం అనే టైంలో కొంత గ్యాప్ Okay. తీసుకున్నాను. ఓకే. సో ఒక 5 సంవత్సరాల గ్యాప్ తీసుకుని మళ్ళీ వచ్చాము. ఎందుకని అంటే 14 ఏళ్ల మీ కష్టము ఒక అవకాశం వచ్చింది మంచిగా, అండ్ ఫస్ట్ మూవీనే మీరు డైరెక్ట్ చేసింది మంచిగా ఆడింది అన్ని థియేటర్స్ లో. అంత బాగున్నప్పుడు ఎందుకు మీరు సడన్ గా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అనుకున్నారు? ఏమన్నా కారణాలు, రీజన్స్ ఏమైనా అంటే ఉన్నాయా? దాని తర్వాత ఏంటంటే 2 సినిమాలు నాకు ఆఫర్ వచ్చినాయి, మ్మ్. కంప్లీట్ చేశా. మ్మ్. కాకపోతే కొన్ని కారణాల వల్ల, కరోనా వల్ల, వాటి వల్ల ఒక సినిమా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో దాని తర్వాత ఇంకో సినిమా స్టార్ట్ చేశాను. అది కంప్లీట్ అయ్యి మొత్తం స్టూడియోలోనే ఉంది, ఇంకా బయటికి రాలేదు ప్రజెంట్. ఓకే. సో ఆ 2 సినిమాలు అలాగే నా లైఫ్లో 3 సినిమాలు డైరెక్షన్ చేశా, బట్ తెలుగులో మ్మ్. ఒక సినిమా రిలీజ్ అయింది. ఓకే. ఆ సినిమాలు 2 రిలీజ్ అవ్వడం కొద్దిగా డిప్రెషన్కి వెళ్ళి కొంచెం గ్యాప్ అందువల్ల తీసుకుందాం వదిలేయడం అనుకున్నా. అయింది. అండ్ అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు ఎన్ని మూవీస్ కి వర్క్ చేశారు? చాలా చేశాను మేడం. 2011 నుంచి చాలా మూవీస్ చేశాను, చాలా Number మంది దగ్గర of చేశాను. countless చాలా అంటారా? మూవీస్ చేశాను. ఓకే. ఈవెన్ గుజరాతీ వాటికైనా సేమ్ గుజరాతీ ఇంకా సడన్ 2011 నుంచి వదిలేసాను గుజరాతీ. అంతే? తెలుగే 2011 నుంచి ఓకే. గల్లీ కుర్రోళ్ళు అని ఒక సినిమాకి వచ్చా స్టార్టింగ్. సాయి వెంకట్ గారు డైరెక్షన్, అక్కడ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాను. ఓకే. ఆ సినిమాలో ఆర్టిస్ట్ గా కూడా చేశాను. మ్మ్. దాని తర్వాత నా జర్నీ, తర్వాత ఒంగోలు గెత్తని, అలా ఇలా చాలా సినిమాలు చేశాను. మ్మ్. మీది ప్రాపర్ ఎక్కడండి? నాది నడవల దగ్గర కోరుమావిడ అండి. నిడదవోలు దగ్గర కోరుమామిడి, అది మన ఈవి సత్యనారాయణ గారు డైరెక్టర్ గారు ఉన్నారు. గోదావరి సైడ్. గోదావరి సైడ్ అల్లారి నరేష్ గారు వాళ్ళ ఊరు. గోదావరి వాళ్ళు అయితే గోదావరి మమ్మకారాలు ఇవన్నీ చాలా ఎక్కువే ఉంటాయి అయితే. ఉంటాయి. సో మనకు కూడా ఏమన్నా చేపల చెరువులు, రొయ్యల చెరువులు అట్లా ఏమన్నా ఉన్నాయా? లేవండి, అంతేనా? ఓకే. సో మీరు ఇండస్ట్రీలోకి రావడానికి లైక్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరో ఒకళ్ళు ఇన్స్పిరేషన్ అంటూ ఉంటూ ఉంటారు. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అంటే లైక్ హీరోని చూసో లేకపోతే ఇంకొక పర్సన్ని చూసో వాళ్ళని ఇన్స్పైరింగ్గా తీసుకొని మనం కూడా వెళ్ళాలి ఇండస్ట్రీలోకి అనుకుంటూ ఉంటారు. సో అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు? చిరంజీవి గారు. మెగాస్టార్. చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు అంటే చూడటమే. ఓకే. కంటిన్యూగా ఏ సినిమా వచ్చినా ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఫస్ట్ 4 షోలు చూసేవాళ్ళు. దేవుడా, వీరాభిమాని అయితే బాస్. సో చిరంజీవి గారు అంటే ఇష్టంతో రావడం జరిగింది. ఎప్పుడైనా కలిసారా? కలిసానండి. ఓకే. ఖైదీ నెంబర్ 150 టైంలో వెళ్ళి కలిసాను. మాట్లాడారు, ఒక అరగంట చైర్ వేసి పక్కనే కూర్చోబెట్టి మాట్లాడారు. సో ఆ టైంలో నేను ఒక సినిమా ఓపెన్ అయింది నాది, కత్తి లాంటి కుర్రోడని. ఆ సినిమాకి మా ఆఫీస్ ఇక్కడే శ్రీనగర్ కాలనీలో. అదే టైంలో అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి గారిది క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది. ఓకే. సో మా ఫైట్ మాస్టరు, ఆ సినిమాకి ఫైట్ మాస్టర్ ఒక ఆయన కనల్ కనన్ గారు. సో ఆయన తీసుకెళ్లి పరిచయం చేశారు. ఓకే. అప్పుడు డైరెక్ట్ గా కలవటం జరిగింది. ఓకే. చూడటం చాలా సార్లు చూశాను కానీ ఎదురు కూర్చొని మాట్లాడటం అప్పుడు. బట్ మీరంతా ఇష్టపడే పర్సన్ ని మీరు డైరెక్ట్ వెళ్ళి కూర్చొని కలిసినప్పుడు ఏమనిపించింది మీ ఫీలింగ్? స్టార్టింగ్ వెళ్ళాను, వెళ్ళగానే కాళ్ళకి నమస్కారం చేశాను. ఏం పేరు అన్నారు. నాగబాబు అన్న. మా తమ్ముడు పేరు అని చెప్పి కౌగులించుకున్నారు. అప్పుడు చైర్ తెప్పించారు, టీ తెప్పించారు, సమోసా అన్ని తెప్పించారు, మంచి బాగా చూసుకున్నారు. ఓకే. సో అంటే ఎక్కువ హాఫ్ అన్ అవర్ మాట్లాడారు అంటున్నారు కదా, ఏం డిస్కస్ చేశారు? ఏం చేస్తున్నావు మామూలుగా, అప్పుడు ఏం సినిమా చేస్తున్నావు, అది వినాయక్ గారిది మా ఊరు దగ్గర కొంచెం 10 కిలోమీటర్ గ్యాప్ లో. ఖైదీ నెంబర్ 150కి వినాయక్ గారు డైరెక్టర్. సో ఆ దగ్గరలోనే నేను కూడా అనమాట. అండ్ వివి వినాయక్ గారితో కూడా ఏమన్నా మీరు వర్క్ చేయడం జరిగిందా? స్టార్టింగ్ 2004లో యోగి అని వచ్చాను ఆయన దగ్గరికి. కాకపోతే కొన్ని రోజులే మాత్రమే చేశాను అక్కడ. సో మళ్ళీ గుజరాత్ నుంచి ప్రభాస్ మూవీ ఒక 4 days 5 days ఉన్నాను. తర్వాత మళ్ళీ గుజరాత్ వెళ్ళిపోయాను. 2004లో. ఓకే. అంటే అక్కడ ఇక్కడ గుజరాత్ తెలుగు అట్లా మీరు చేసుకుంటూ వచ్చారా, లేకపోతే ఓన్లీ ఫస్ట్ స్టార్టింగ్ గుజరాత్ అండి. తర్వాత ఆంధ్ర వచ్చిన తర్వాత తెలుగులోకి రావాలని చెప్పి మన వినాయక్ గారి ఫాదర్ ని కలిసానండి ఊర్లో చాగల్లో. ఓకే. సో ఆయన ఒక లెటర్ రాసిస్తే మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చా. రికమెండేషన్. అప్పుడు ఆయన దగ్గర యోగి సినిమాకి జాయిన్ అయ్యాను. మామూలుగా వచ్చాను, 4 days ఉన్నా. కానీ ఎక్కువ రోజులు అక్కడ నిలబడలేకపోయాను. మళ్ళీ గుజరాత్ వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ 2011లో వచ్చి కంటిన్యూ అయ్యాయి ఇక్కడ. ఓకే.
అంటే ఇనిషియల్‌లో మీరు 4 డేస్ అంత టఫ్ అనిపించి మళ్ళీ అగైన్ టఫ్ అని ఇక్కడికి కదండి, అంటే ఆల్రెడీ అక్కడ ఒక సినిమా అంటే నాకు అక్కడ గుజరాత్ అలవాటు అయిపోయింది ఫస్ట్. ఓకే. అంటే సరే అక్కడ ఏమన్నా కమిట్మెంట్స్ అక్కడ ఇక్కడ ఏమన్నా ఉన్నాయి చేయాల్సినవి ఉన్నాయి, ఓకే. ఆ కమిట్మెంట్స్ గురించి వెళ్ళవలసి వచ్చింది. అండ్ గుజరాత్ అక్కడ ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజెస్ట్ పీపుల్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి డైరెక్టర్లు, హీరోలు, ప్రొడ్యూసర్లు. హ్మ్. అన్ని గుజరాతీ లాంగ్వేజెస్ అండి, మన హిందీ సినిమాలు కాదు, అది మీకు ఓకే. ఫస్ట్ చెప్తున్నా. గుజరాతీ లాంగ్వేజ్లో మన పల్లెటూరు హ్మ్. బీ సెంటర్లో బాగా ఆడతాయి ఆ సినిమాలు. ఓకే. సో వాళ్ళు చూసే పీపుల్స్ బాగుంటాయండి, మంచి కామెడీగా ఉంటాయి. అక్కడి నుంచి నాకు కామెడీ సెన్స్ వచ్చింది మా. ఓకే. అండ్ దట్టు మీరు చెప్తున్నారు లో బడ్జెట్ అని చెప్తున్నారు. అంత లో బడ్జెట్ మూవీస్ తీసినా మరి ఆడటం ఆడతాయండి విషయంలో అక్కడ. సి థియేటర్స్ సెంటర్ అయి ఉంటాయి కదా, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అని. సి సెంటర్లో గుజరాతీ లాంగ్వేజ్లో సినిమా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఓకే. సో వాళ్ళ ఆదరించేవాళ్ళు లాంగ్వేజ్లో చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు, హిందీ సినిమాలే కాకుండా. రైట్. అలాంటి సినిమాలండి అవి. ఓకే. ఎందుకంటే నార్త్ సైడ్ మామూలుగా మనం చూసుకున్నట్లయితే నార్త్, సౌత్ అని. ఇటు సౌత్ సైడ్ తమిళ్, తెలుగు, మలయాళం మూవీస్ ఎంత పాపులరో అగైన్ నార్త్ అనంగానే వన్ అండ్ ఓన్లీ ఒక్కటే గుర్తొచ్చేది హిందీ. హిందీ, దాని తర్వాత కొద్దో గొప్పో భోజ్‌పురి భోజ్పురి, మూవీస్ మీద ఎక్కువ ఈ ఉంటుంది. గుజరాతీ సినిమాలు కూడా వేరే ఉంటాయి. అదర్ లాంగ్వేజెస్ మీద అంత ఉండదు, ఐడియా ఉండదు ఉండదు. పబ్లిక్‌కి గూడా. సో అలాంటిది. ఆ ఊర్లో గుజరాత్లో హిందీ సినిమాలతో పాటు హ్మ్. హిందీ సినిమాలు కూడా ఆడతాయి. ఓకే. సో చూస్తారు, గట్టిగానే చూస్తారు మంచి. ఓకే. ఇప్పుడు లోకల్‌వి ఒక గూడా ఆడతాయి ఏ అంటున్నారు. సెంటర్‌లోకి వెళ్ళేవాళ్ళు కొంచెం మంచి క్లాస్ ఉన్న వాళ్ళు మంచి హిందీ సినిమాలు చూస్తుంటారు. ఈ సినిమాలకు అలవాటోళ్ళు ఇయే చూస్తారండి యాక్చువల్‌గా చాలా ఓహ్! మంది. చాలా మంది చూస్తారు. మంచి మంచి ఓకే. థియేటర్లు ఉంటాయి, మంచి రిలీజ్‌లు అవుతాయి. హ్మ్. సో మంచి పేర్లు కూడా వస్తాయి ఆళ్ళకి. మంచి కామెడీగా ఉంటది. వెళ్ళిన తర్వాత 100% సీన్ టు సీన్ నవ్వుకోవడమే ఉంటది. అలా టైప్ ఉంటది. ఓకే. సో మీరు అంటే 2 ఇండస్ట్రీస్‌లో వర్క్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఎంతో కొంత తేడా డిఫరెన్సెస్ అయితే ఉంటూ ఉంటుంది. ఉంటదండి. సో మీకు అంటే ఎక్కడ డిఫరెన్సెస్ అనిపిస్తుంది కంపేర్ టు టాలీవుడ్ అండ్ అలాగే గుజరాతీ ఫిల్మ్స్‌కి? షూటింగ్ అనేది ఎన్ని చోట ఒకటే లాంగ్వేజ్ ఒకటే తేడా వస్తది. అంతే. ఎవరి యాక్టింగ్ వాళ్ళది అంతే తప్ప లాంగ్వేజ్ తేడా అంతే. సో ఓకే. హిందీ సినిమాలంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉంటాయి. మన హ్మ్. ఇప్పుడైనా మన తెలుగు వాళ్ళు కూడా ఏం తీసుకోలేదండి. ఎందుకన్నా డబ్బులు టాలీవుడ్‌కి వెళ్ళిపో టాలీవుడ్‌కి వెళ్ళిపో అవును. హాలీవుడ్‌కి ఇప్పుడంతా పాన్ ఇండియా సో పాన్ రేంజే ఇండియా గదా రేంజ్‌కి మొత్తం. వెళ్ళిపోయారు అవును. ఇప్పుడు. రైట్. ఆ! ఓకే. అండ్ అంటే కొంతమంది చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో వాళ్ళు, నార్త్ సైడ్ ఏంటంటే ఒక టైం అంటే టైం. మార్నింగ్ ఇట్లా 6కి స్టార్ట్ అయ్యింది అనంటే మళ్ళీ ఈవినింగ్ 6 ఆర్ లేకపోతే 9 కంటే ప్యాకప్ అంటే అయిపోవాలి అనేది. హ్మ్. మన దానిలో కొంచెం టైమింగ్స్ వైస్ మనది ఎర్లీగా స్టార్ట్ అయినా ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మళ్ళీ రీటేక్ చేయాలని అలా అన్నా లేట్ నైట్ వరకన్నా షూట్స్ చేస్తారని. సో అట్లాంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఇటు గుజరాత్ ఇండస్ట్రీలో గానీ ఏమన్నా మీరు చూడడం జరిగిందా? అన్నెసరీ అంటే తీసుకోవాలండి. అంటే ఏదన్నా మన టేక్ ఓవర్ తీసుకోవాలంటే ఒక మళ్ళీ కాల్ షీట్ ఉంటది 6 తర్వాత. హుహుహు. డబుల్ కాల్ షీట్ అవుతది. లేదా 1 ఓకే. ½ కాల్ షీట్ అవుతది. హ్మ్. సో 9 వరకు చేస్తే 1 ½ కాల్ షీట్ ఇస్తారు. హ్మ్. 2 వరకు చేస్తే డబుల్ కాల్ షీట్ ఇవ్వాలి మళ్ళీ. రైట్. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్‌లో చూసుకున్నట్లయితే టాలీవుడ్ కమెడియన్స్‌లో టాప్ మోస్ట్ ఇంకా బ్రహ్మానందం గారు. ఆయన్ని బీట్ చేసిన వాళ్ళు లేరని అంటారు. హ్మ్. స్క్రీన్ మీద అసలు జస్ట్ ఆయన కనిపించిన అపియరెన్స్ కనిపిస్తున్నారు. ఉన్నా గానీ అంత పబ్లిక్ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అట్లానే గుజరాత్‌లో కూడా మీరన్నట్టు ఎక్కువ కామెడీ ఓరియెంటెడ్ మూవీస్ తీస్తూ ఉంటారని. హ్మ్. సో అక్కడ అలా ఎవరున్నారు? సో ఇందులో జానీ లివర్ గారు అని ఒక ఆయన ఉండేవారు తెలుసు కదా, మన హ్మ్. తెలుగు ఆయన. హ్మ్. ఆయన హ్మ్. కూడా గుజరాతీ మూవీస్‌లో చాలా మూవీస్‌లో చేశారు. ఓహ్! ఇంకా ఆయనే మెయిన్ అక్కడ యాక్చువల్‌గా చాలా. ఓకే. గుజరాతీ గుజరాతీ మూవీస్. మూవీస్‌లో కూడా చేశారు ఆయన. అచ్చా! చాలా అచ్చా! మంచి కమెడియన్. హ్మ్. మీకు ఈక్వల్ బ్రహ్మానందం ఉంటది. ఓకే. మీరు ఆయన అబ్జర్వ్ చేస్తే. హ్మ్. సో ఆయనే. ఇంకా ఓకే. ఉన్నారు గానీ వాళ్ళ పేర్లు చెప్పినా మనకి ఇక్కడ ఎవరో తెలీదు వాళ్ళు. ఓకే. చేస్తారు సో గానీ అక్కడ కూడా కామెడీస్. బెస్ట్ ఉన్నారు. మంచి టాప్ ఉన్నారు. మోస్ట్ ఉన్నారు. కమెడియన్స్ అంటూ ఉన్నారు. సో ఉన్నారు. రైట్. అండ్ ఇంకొకటి గుజరాత్‌లో మీరక్కడ చేయడం జరిగింది ఇండస్ట్రీలో. అక్కడ వర్క్ చేశారు. అండ్ అలాగే మీరు డైరెక్షన్ కూడా చేయడం జరిగింది. అండ్ నార్త్ సైడ్ మీరక్కడుండి వర్క్ చేస్తున్నప్పుడు ముంబై వెళ్ళి ఈ హిందీ మూవీస్‌కి గూడా ఏమన్నా ట్రై చేద్దాము, రాద్దాము, లేకపోతే డైరెక్ట్ చేద్దామన్న ఆలోచన ఏం రాలేదా మీకెప్పుడు? లేదండి. ఇంక తెలుగులోకి రావాలని ఉంది. ఇక ఆ! తెలుగు 2011లో తెలుగు ఇండస్ట్రీకి 'ఒంగోలు విత్త' ద్వారా ఎంట్రీ ఇచ్చాను. ఓకే. ఒంగోలు విత్ రామ్ హ్మ్. పోతినేని. అంతకుముందు 'గల్లీ కుర్రోళ్ళని' హ్మ్. ఇందాక హ్మ్. చెప్పాను, సాయి వెంకట ఆ! గారని అవునవును. ఆయన దగ్గర జాయిన్ అయ్యాను. దాని తర్వాత 'ఒంగోలు గిత్త'. హ్మ్. సో అలాగే చాలా సినిమాలండి జర్నీ. ఓకే. సో కంటిన్యూగా మన భరత్ పారిపల్లి గారి దగ్గరికొచ్చి ఆగాను. అక్కడ కో హ్మ్. డైరెక్టర్ వరకు చేశా. రైట్. అండ్ అంటే మళ్ళీ గ్యాప్ తీసుకొని మీరు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కింద మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. బట్ ఈసారి వచ్చినప్పుడు డైరెక్షన్ కన్నా, లేకపోతే స్టోరీ రైటింగ్ కన్నా కూడా యాక్టింగ్ సైడ్ వచ్చారని విన్నాము. ఎందుకు ఆ ఎందుకంటే అండి, చేంజెస్? నా ఫస్ట్ సినిమాలో నేను అందరిని కొత్తోళ్ళని పరిచయం చేశా. ఓకే. సో వాళ్ళందరూ ఇప్పుడు టాప్ రేంజ్‌లో ఉన్నారు ఇక్కడ. హ్మ్. హ్మ్. ఈవెన్ మీకు చెప్పాను ఇందాక 'గోల్డ్ రెడ్' అని. అవును. సో మన 'గోల్డ్ రెడ్' ఏ సీరియల్‌లో చూసినా, ఏ సినిమాలో చూసినా కనపడతానే ఉంటాడు. హ్మ్. సో అలాగే హీరోయిన్. ఓకే. మా హీరోయిన్ 'స్కందాలో' చేసింది. ఒక తమిళ్, తెలుగు అలాగే మలయాళంలో కూడా హీరోయిన్‌గా చేసింది నేను పరిచయం చేసిన హీరోయిన్. ఓకే. సో అలాగే ఒక 10 మంది ఆర్టిస్టులు
ఇండస్ట్రీలో సీరియల్స్ అనే జబర్దస్త్ ప్రోగ్రాంలు అని చేస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళని చూసా ఇంకా మన తెర వెనక ఉన్నాం, మనం ఒక ట్రై చేస్తున్నాను, ఏదో ప్రొడ్యూసర్లు దొరుకుతున్నారు చేస్తున్నాం. కానీ 2 సినిమాలు రిలీజ్ అవ్వపోయేటప్పటికి నాకు కంప్లీట్ అయిన సినిమాలు మధ్యలో ఆగిపోయినట్టు అనుకోవచ్చు, సెన్సార్ కూడా అయిపోయాను. సో అలాంటి సినిమాలు మన వాళ్ళు రిలీజ్ చేయలేదని కొంచెం డిప్రెషన్లో నేను గ్యాప్ తీసుకున్నా. సో మళ్ళీ ఊర్లో ఒక ఫ్రెండ్, మళ్ళీ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే ఎదుక్కోవడం అదే బెటర్. నేను యాక్చువల్ అదే అడుగుదామన్నా. అంటే ఫస్ట్ మీరు ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి గారు మీ ఇన్స్పిరేషన్, బట్ అలాంటిది మీరు ఇంత ఫేస్ చేసి కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ కి రావడం అనేది పెద్ద విషయమే. సో అంత స్ట్రాంగ్ గా రావాలంటే ఆబ్వియస్లీ ఏదో ఒక రీజన్, ఎవరొకళ్ళ పర్సన్ సపోర్ట్ అనేది ఉంటుంది. అలా మీ ఫ్రెండ్ అది ఎలాగంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక టీ టైం లాంటిది పెట్టా ఒక పల్లెటూరులో ఎక్కడో మారుమూల. ఓకే, సో ఇంకా ఇదంతా వదిలేద్దాం, చిన్న బిజినెస్ లాగా బిజినెస్ గా చేసుకుందాం. ఓకే. సో అక్కడికి డైలీ నా దగ్గరికి టీ తాగడానికి వచ్చిన ఒక అతను, సో నన్ను ఎక్కడో చూసినట్టానికి అనిపిస్తుంది. సో అన్న ఎక్కడో చూసా అంటే సరే అని చెప్పి ఫస్ట్ చెప్పలేదు ఎవరికని. సో నేను అంత ముందు ఇండస్ట్రీలో పనిచేశాను, కొన్ని సినిమాలకి డైరెక్షన్ చేశాను అంటే అప్పుడు ఆ యూట్యూబ్లో ఓపెన్ చేయడం, నన్ను చూడటం. ఓకే. సో అన్న నువ్వు టీ అమ్మటం ఏంటి, అలా మొదలెట్టాడు. సో అతను ఎన్నిసార్లు వచ్చినా సరే ఇదే మాట చెప్తూ ఉంటాడు. లాస్ట్కి అన్న నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎత్తుకో, నీకు మళ్ళీ ఛాన్స్ దొరికిద్ది అని పంపాడు. అతని పేరు రాయుడు. రాయుడు గారు. రాయుడు. ఇంకా అతని మాటని నేను మళ్ళీ బయలుదేరి వచ్చా. ఇక్కడికి వచ్చాక మనకు స్టాండర్డ్ కావాలి. నేను పరిచయం చేసిన గోల్డ్ రెడ్ అన్న ఉన్నాడు. సో అన్న నేనున్నా కదా, నీకు యాక్టింగ్ పరంగా సీరియల్స్ కానీ సినిమాలు కానీ నేను ఇప్పిస్తా అని చెప్పి నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నాడు. అలాగే ఇప్పిస్తున్నాడు, ఇప్పుడు చేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు చేస్తున్నా అంటే మూవీస్ సీరియల్స్ రెండిట్లో చేస్తున్నారా? అప్పుడు సీరియల్స్ ఇంకా ఎంటర్ అవ్వలేదు, మూవీస్ లో చేస్తున్నారు. మొన్న లేటెస్ట్ గా రణబాలి చేసి వచ్చి. రణబాలి, ఓకే. అదే విజయ్ దేవరకొండ. దానిలో కూడా అంటే చిన్న క్యారెక్టర్ చిన్న చిన్న వస్తాయి కదా, ఎంత డైరెక్టర్ అయినా దాని తర్వాత పెరుగుతుంది. అండ్ మీకు టాలీవుడ్ లో బాగా ఇష్టమైన డైరెక్టర్స్ అంటే పాత వాళ్ళు కానివ్వండి, ఎట్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు కానివ్వండి, అబ్బా అసలు డైరెక్షన్ ఏం చేస్తున్నారా బాబు అనిపించే పర్సన్ అంటే ఎవరని చెప్తారు? ఏదైనా సరే యాక్చువల్ గా ముందు నా గురువు గారు అని చెప్పుకోవాలి, కాకపోతే నాకు వినాయక్ గారు అంటే బాగా ఇష్టం అండి. ఓకే, వివి వినాయక్ గారు. ఆ ఇష్టంతోనే వాళ్ళ ఫాదర్ గారి చేత లెటర్ రాయించుకుని ఆయన దగ్గర యోగి సినిమాకి వచ్చా. కానీ అన్లక్ నేను ఆయన దగ్గర నిలబడలేకపోయాను, వెళ్ళిపోయాను. సో నిలబడటం అయితే ఈ రోజు ఒక రేంజ్ లో ఉండేమో అనిపిస్తుంది. సో ఆయన నెక్స్ట్ ఈవి సత్యనారాయణ గారండి. ఆయన సినిమా ప్రతి సినిమా చూస్తాను నేను. ఆయన సినిమా ప్రతి ఏ సినిమా షూటింగ్ జరిగినా వెళ్ళిపోతాను, వెనకాల వెళ్ళిపోయేవాడిని. సో అప్పుడు ఆయన దగ్గర జాయిన్ అవ్వలేదు, కానీ ప్రతి సినిమా షూటింగ్ కి నేను ఉండేవాడిని, అక్కడ వెళ్ళిపోయాను. సో అలా ఈవి గారు ఇష్టం ఉంటుంది. సెకండ్ ఎట్ ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఎందుకంటే ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా డైరెక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా గుజరాత్ లో ఎట్లయితే లో బడ్జెట్, ఇప్పుడు ఇక్కడ తెలుగులో కూడా టాలీవుడ్ లో కూడా లో బడ్జెట్ మూవీస్ అనేది తీయటం, అది కొత్త కుర్రాళ్ళు కొత్త పిల్లలు డైరెక్ట్ చేసి తీయడం అనేది జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల కన్నా కానీ చిన్న కొత్తగా వచ్చిన వాళ్ళవే మూవీస్ కూడా హిట్ అవుతూ ఉన్నాయి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అందుకు అంటున్నాను, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఉన్న వాళ్ళలో ఎవరి డైరెక్షన్ మీకు బాగా? నాకు రాహుల్ కార్తిక్ అని. రాహుల్ కార్తిక్ డైరెక్షన్, మన టాక్సీ వాళ్ళ శ్యామ్ సింగ్ రాయ్, ఓకే, ప్రజెంట్ రణబాలి. వావ్. సో ఆయన డైరెక్షన్ మీకు బాగా నచ్చుతుంది, బాగా చేస్తాను. శ్యామ్ సింగ్ రాయ్ చూడండి ఎంత బాగుంటుంది అసలు, అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. మామూలుగా ఆయన చూస్తే ఈయన ఎవరు బాబు అనుకుంటాం, కానీ ఆయన డైరెక్షన్ కొట్టేస్తుంటది. మామూలుగా ఉండదు, సన్నగా ఉంటారు, జనంలో నిలబడితే ఆయన ఎవరో మనకు డైరెక్టర్ అని తెలియదు యాక్చువల్గా. ఓకే. సో అంత టాలెంటెడ్ అండి. ఓకే, అంటే యాజ్ ఏ డైరెక్టర్గా తీసే విధానం ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు ఎవరి పేరు అయితే చెప్పారో ఆయనది ఎట్లా ఉంటుంది తీసే విధానం? మంచి చాలా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది అండి, మంచి టేక్ ఓవర్ బాగా చేస్తారు. ఓకే. సో నేను ఆయన చూసి మళ్ళీ నేను కూడా ఇప్పుడు డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను, మళ్ళీ వద్దనుకునేవాడిని. ఓకే. సో అనిపిస్తుంది. సో అలాగే నేను ట్రై చేస్తున్నాను. ఓకే, పక్క యాక్ట్ చేస్తూ మళ్ళీ డైరెక్షన్ సైడ్ వెళ్దామన్న ఆలోచన కూడా వచ్చింది. ఒకవేళ వదిలేద్దాం అనుకున్నా కానీ ఒకవేళ వస్తే చేద్దాము. ఓకే, డైరెక్షన్ ఓకే, యాక్టింగ్ ఓకే. మీరు ఈ స్టోరీ రాసుకోవడం ఇదంతా ఎట్లా? సో నేను ఒక్కనే రాసుకుంటాను ఫస్ట్ అండ్ మేడం. ఆన్లైన్ ఆర్డర్ కాడి నుంచి డైలాగ్ వెర్షన్ వరకు నేనే రాసుకుంటా. ఇప్పుడు వరకు నేను చేసిన సినిమాల్లో ఏది బయటకి ఇవ్వలేదు ప్రజెంట్. సో ఇప్పుడు ఈ కాడి నుంచి నేను బయట రైటర్స్ కూడా ఇచ్చి కొంచెం డెవలప్ చేసి మంచిగా చేద్దామని చూస్తాను. ఓకే. సో వేరే వాళ్ళకన్నా ఒకవేళ ఉన్న స్టోరీస్ ఇంకొంచెం బెటర్మెంట్ చేసి డెవలప్మెంట్, డైలాగ్స్ కానీ అవి కానీ ఏం డెవలప్మెంట్ మంచి సీనియర్స్ తో రాయించుకుని ఒక
వెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. అంటే ఎట్ ప్రెజెంట్ కండిషన్స్ కి తగ్గట్టుగా తగ్గట్టు మార్చాలి, రాయించుకొని వెళ్దాం. స్టోరీని మార్చి వెళ్దామన్న ఆలోచన ఉంది. స్టోరీ మార్చుంది అనమాట, డైలాగ్ వెర్షన్. డైలాగ్స్ వరకే చేంజెస్ చేసి ముందుకు ఇప్పుడు వెళ్దాం. డైలాగ్స్ నేనే రాసుకున్నా. మ్మ్. ఇప్పుడు బయట మంచి రైటర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో రాయించుకుందాం అని. ఓకే. సో అంటే ఈ మధ్య కాలంలో ఇప్పుడు మళ్ళీ మీరు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాక ఎవరి దగ్గరికన్నా వెళ్ళి మీరు ఆల్రెడీ రాసి పెట్టుకున్న స్టోరీస్ ఉంటాయి కదా, ఎవరికన్నా వినిపించడం జరిగిందా? వినిపించాను మేడం. ఓకే. హీరోస్ కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్కి కానీ? ప్రొడ్యూసర్కి వినిపించాను, హీరోకి వినిపించాను, మాటలు జరుగుతున్నాయి. ఓకే. అది పెద్ద బ్యానరు, పెద్ద హీరోనే. ఓ అంటే సో మంచి సినిమాలు చేసిన హీరోనే, కిరణ్ ఓకే. అబ్బవరం అని ఉంటుంది, తెలుసు. కిరణ్ అబ్బవరం గారు. కానీ ఓకే. మాటలు జరుగుతున్నాయి, కానీ అనౌన్స్మెంట్ వచ్చే అధికారంగా ఓకే. అనౌన్స్మెంట్ ఇంకా వచ్చేదాకా నేను చెప్పకూడదు. స్టోరీ డిస్కషన్ నడుస్తూనే స్టోరీ ఉంది. డిస్కషన్ నడుస్తుంది, వాళ్ళ మేనేజర్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అఫీషియల్ గా అనేది అఫీషియల్ గా ఇప్పుడు అనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ వచ్చాక నేను మళ్ళీ మీకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తాను ఆ సినిమా గురించి. బట్ బిఫోర్ దట్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కూడా మీకు. థ్యాంక్ యూ. అండ్ ఒక మంచి మీకు బ్రేక్ అనేది దొరకబోతుంది కాబట్టి టచ్ వుడ్ ఖచ్చితంగా అవకాశం రావాలి. అండ్ అలాగే మీరు ఏదైతే అనుకుంటున్నారో మళ్ళీ డైరెక్షన్ చేయాలనేది ఖచ్చితంగా అది కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ హిట్ కూడా అవ్వాలని కోరుకున్నాను. అండ్ ఇది కాకుండా ఇంకేమన్నా అంటే ఫర్దర్గా ఇప్పుడు యాక్టింగ్ సైడ్ ఏమన్నా అప్కమింగ్ ప్రాజెక్ట్స్, మూవీస్ ఏమన్నా ఉన్నాయా? ట్రై చేస్తున్నానండి, ఉన్నాయి. వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇంకా ఓకే. రాలేదు. యాక్టింగ్ వైజ్ యాక్టింగ్ వైజ్, డేట్ వైజ్ ఇంకా రాలేదు, వస్తాయి. ఓకే. కానీ ఇప్పుడు వచ్చే అన్ని చిన్న చిన్నవి వస్తున్నాయి. ఓకే. ఇంకా పెద్ద ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వస్తే మంచిగా చేస్తాను. ఒకవేళ అయితే ఇప్పుడు మీరు పక్క యాక్టింగ్ చేస్తున్నారు, డైరెక్షన్ ఛాన్స్ వస్తే చేస్తా అంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఒక పెద్ద హీరో మీ స్టోరీ విని నచ్చి ఓకే చేసి అదే టైంలో ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి గనక మీకు అదేంటి యాక్ట్ చేయడానికి ఒక ఛాన్స్ ఏదైనా ఒక రోల్ ఇచ్చి ఖచ్చితంగా రండి అని అంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఏదర్ ఇదా అదా? ఇప్పుడు డైరెక్షన్ లోనే ఉంటాం, ఏదో రోజు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ లో డేట్ ఉందామో అని అడుగుతాం, వెళ్ళి చేసి వచ్చేస్తాం. ఓకే. డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటారు కానీ రెండు వదలనంటున్నారు అయితే. నాకు ఇంకా సినిమాయే జీవితం మేడం, అంతే. సో వేరే పని చేస్తున్నా సరే చేయలేకపోతున్నాం, మనసాక్షి అంతే. ఓకే. సో యాక్టింగ్ అయినా కానీ డైరెక్షన్ అయినా కానీ ఏ చిన్న అవకాశమైనా వదులుకోండి చేస్తాను. సో డేట్స్ అడ్జస్ట్ చేసుకొని రెండు బ్యాలెన్స్ చేసుకుంటా చేస్తాను గ్యారంటీ. ఓకే. అండ్ పెద్ద హీరోలు ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చి స్టోరీస్ మాకు ఓకే చేద్దామన్నా కానీ మీరు రెడీ అండి, రెడీ. ఓకే. ఎనీథింగ్ నేను చెప్తాను కానీ, ఒక 10 మంది హీరోలకి విడివిడిగా కథలు రాసి పెట్టుకున్నాను నేను. ఓకే. సో వాళ్ళ దాకా వెళ్ళాలంటే నాకు ఒక మంచి ఇట్టుబడాలి డైరెక్టర్గా. కరెక్ట్. సో ఈ మధ్యలో గ్యాప్లో ఖాళీగా ఉండటం ఎందుకు, అయినా యాక్టింగ్ నాకు ఇష్టమైంది, సో రెండు చేద్దామని అలా. సో అటు ఇటు రెండు బ్యాలెన్స్ చేసుకుంటారు. బ్యాలెన్స్ నాగబాబు గారు అంటే ఇక్కడే ఉంటారా లేకపోతే మళ్ళీ ఫ్యూచర్ లో ఏమన్నా గుజరాత్ సైడ్ ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా? వెళ్ళాలండి లేదు. అంతే, ఆంధ్ర లేకపోతే ఇంటికి, మన తెలంగాణ ఇంటికి, అంతే తప్ప అంతే తప్ప ఇంకా అసలు అటు సైడ్ వెళ్ళే ఛాన్సెస్ లేదు. లేదండి. సో నాగబాబు గారు అన్ని ఇయర్స్ అక్కడ గుజరాత్ లో మీరు వర్క్ చేశారు కాబట్టి అండ్ మీ ఫేవరెట్ మెగాస్టార్ కాబట్టి ఆయనది ఒక డైలాగ్ నేను తెలుగులో చెప్తాను, మీరు గుజరాతీలో చెప్పండి, ఓకేనా? రైట్. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వీరశంకర్ రెడ్డి పేటి నికాలేషో కాంట్ కార్డ్ రాలేసే. ఓ వా, ఏంటో ఇది. కానీ ఇది యాక్చువల్లీ గుజరాతీ వర్షన్ ఎట్లుందంటే వార్న్ చేసినట్టుగా లేదు. ఏ మొక్కే కదా అని పీకేస్తే నీ పీక కోస్తా, అర్థమవుతుందని ఏదో కూల్ గా, అంటే చాలా కూల్ గా వార్నింగ్ ఇస్తున్నట్టు రేంజ్ లో ఉంటుంది. అండ్ అలాగే మన ఫ్యామిలీ హీరో వెంకటేష్ గారిది నేను ఒక డైలాగ్ చెప్తాను, మీరు అది గుజరాతీలో చెప్పండి, ఓకేనా? అండ్ బాగా అసలు నువ్వు నాకు నచ్చాలో ఇది కూడా చాలా బాగా ప్రతి సీన్ కూడా ఫుల్ హిలేరియస్ అనే చెప్పాలి. వన్ ఆఫ్ ది దానిలో ఒకటి అనమాట. సునీల్ వచ్చినప్పుడు ఉంటుంది కదా, సునీల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు చెప్తాడు కాబట్టి సో ఆ డైలాగ్ చెప్తా, మీరు చెప్పేసేయండి. ఇదో తాజ్మహల్ మరి, కూర్చోకూడదు నుంచోకూడదు, టూరిస్టులకు పెట్టినట్టు రూల్స్ పెడుతున్నారు, ఇంకెందుకు పక్కన ఫోటో తీసుకోవడానికా? ये ताजमहल से ना बैठा ना उठो, टूरिस्ट जैसा अंडर रूल्स है, दूर से फोटो निकालने के लिए. ఓ ఇది గుజరాతీ స్టైల్ అన్నమాట. బట్ ఎనీవేస్ నైస్. అలాగే చిరు గారిది ఇంకొకటి కూడా, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేనారెడ్డిది. సింహాసనం में बेचना तय इंद्रसेना चे आई बेचना ये इंद्रसेना రెడ్డి. ఓ వావ్, మేనరిజం కూడా మొత్తం అంతా చేసి చూపిస్తున్నారు. అండ్ ఒకవేళ అమ్మాయికి ప్రపోజల్ అంటే ఎట్లా గుజరాత్లో ఎలా ప్రపోజ్ చేస్తారు లాంగ్వేజ్లో? అండ్ మీకు చాలా స్ట్రాంగ్గా లాంగ్వేజ్ మీద పట్టుంది కాబట్టి ఒకటి ఏదైనా అమ్మాయికి చెప్పేది. అండ్ ఈవెన్ నాకు కూడా తెలియదు, తర్వాత అడుగుదా ఏం చెప్పారో తెలుగులో. ఓకే.
તમે બહુ ખૂબસૂરત લાગે છે. ఓకే, కొంచెం అర్థమైంది. માને તમે પ્યારી કરી છો. ఓకే, కరిచో. అంటే ప్రేమిస్తారా? ఇప్పుడు ఒకవేళ మానే అంటే నేను, తమే ప్యారీ కరి మీరు ప్రేమిస్తారా అని. ఓకే, మీరు నన్ను ప్రేమిస్తారా అనేనా? ఓకే అనేదాన్ని ఎట్లా చెప్తారు వాళ్ళు గుజరాతీలో? కరీచో అని అడిగారు కదా, ప్రేమిస్తారా అంటే ప్రేమిస్తాను అనేది గుజరాతీ దానిలో ఎట్లా అనేది? सही बोलते, करीचू बोलते हैं. ఓకే, కరీచో. करीचो बोलते, करीचू बोलते. ఓ కరీచో, కరీచు. તમે बहुत खूबसूरत लागे છો. माने તમે प्यारी करेगा. ప్యారీ కరేగా. प्यार करी છો. కరీచో. కరీచు. కరీచు యాక్చువల్లీ ఏమన్నా అంటే అంటే మిస్టేక్ పోతే సారీ, కరీచు అంటే ట్రై చేస్తా. కరీచు అంటే చేస్తావా అని. మీకు ఇష్టమైంది అనుకోండి కరీచు, అయితే నా పసంద్ సే అంట. ఓ లేదంటే నో అంటే కనుక నా నా పసంద్. పసంద్, నా పసంద్ సో. సో కొద్ది గొప్ప కొంచెం లిటిల్ బిట్ వస్తే హిందీ అండి, ఈక్వల్ హిందీ, కాకపోతే సో సోలి అని యాడ్ అవుతాయి కొంచెం. చెప్పే కదా 4-5 అక్షరాలు మారుతాయి. సో గుజరాత్ లో అన్ని ఇయర్స్ మీరు వర్క్ చేయడం జరిగింది, ఈవెన్ స్టడీస్ కూడా అక్కడే చేసామని అన్నారు కదా. ఇంతకీ మరి మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజేనా? గుజరాత్ మీరు వెళ్ళి స్టడీస్ అవన్నీ చేశారు యంగ్ ఇది ఉన్నప్పుడు, అట్లా మామూలుగా బేసిక్ గా లవ్ స్టోరీస్ అది కోరమౌడ్ అండి. ఓకే, అదే నరేష్ కరలూరు. సో నాకు నచ్చిన డైరెక్టర్ అక్కడ ఉన్నారని చెప్పి ఆ ఊరు అమ్మాయిని అయితే అప్పుడు పెళ్లి చేసుకున్నాం. డైరెక్టర్ మీద ఇష్టంతో ఓకే, మూవీ చూడడము ఆయన, లేకపోతే ఆయన అదేంటి కలవాలనుకోవడము అది ఓకే, బట్ ఆయన మీద ఇష్టంతో ఆయన ఊరు అమ్మాయిని చేసుకోవడం అంటే అక్కడ నాకు సినిమాలు అంటే ఇష్టం మేడం, అదొక వేదొరికిద్దాం అని చెప్పి చేసుకున్నా. ఇంకా మూవీస్ నిజంగా మూవీస్ అంటే అంత ఇది పిచ్చి ప్రాణం. నేను చదువుకున్న కాడి నుంచి కూడా లోకల్లో మా ఊర్లో చదువుకున్న కాడి నుంచి కూడా చుట్టుపక్కల ఏ షూటింగ్ వచ్చినా వెళ్ళిపోయామండి. ఓకే, స్కూల్ వదిలేసి వెళ్ళిపోయామండి, కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయామండి. సో ఏ సినిమా అయినా షూటింగ్ చూసి వచ్చేవాడిని. అప్పటి నుంచి నాకు ఈ పిచ్చ ఎప్పుడైనా ఇండస్ట్రీకి వెళ్ళాలని అలాగే వచ్చాను. రైట్. మీరు మీ చిన్నప్పుడు బాగా ఎక్కువ సార్లు రిపీటెడ్ గా చూసిన మూవీ ఏంటి? నేనండి ఖైదీ, తర్వాత జగదేక వీరుడు అతిలోక సుందరి, చిరంజీవి గారు. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి 2 చూసే నేను, అంటే ఆ సినిమా చూసే జగదేక వీరుడు అతిలోక సుందరి 2 రాసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఓ వావ్. కానీ అక్కడ దాకా మనం వెళ్ళలేం మేడం ప్రజెంట్. ఓకే, ఏమో చెప్పలేం కదా, అవకాశం ఎట్లా అన్నా రావచ్చు. రైట్, ఏదన్నా పాసిబిలిటీస్ ఛాన్సెస్ ఉంటే ఏమో స్టోరీ వినిపించొచ్చేమో మీరే వెళ్ళి, ఆ చిరంజీవి గారికైనా లేకపోతే మరి రామ్ చరణ్ గారికైనా వినిపించే అవకాశం రావచ్చు. చేయాలండి అది, మళ్ళీ రామ్ చరణ్ గారితో కాదు కాదా? అదేంటి బేసిక్ ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా వరకు కూడా ఒకవేళ జగదేక వీరుడు అతిలోక సుందరి 2 చేస్తే రామ్ చరణ్ అను జాన్వీ కపూర్ అందరూ ఎలాగనుకున్నా ఆయన చేస్తేనే బాగుంటుంది, చిరంజీవి గారు చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు చిరంజీవి గారు కూడా ఈక్వల్ రామ్ చరణ్ గారు లాగానే ఉన్నారు, ఆయనకి ఆయన పెద్ద ఆయన లాగా ఏం కనపట్లేదు మనకి. అలా చేయగలడు ఆయన సినిమా. కానీ ఆయన నేను రాసుకున్న కథ ఆయన ఊహించుకునే రాసుకున్నా. నేను రామ్ చరణ్ గారు వచ్చే అవకాశం ఇచ్చి చేయలేను ఇంకా చిరంజీవి గారితో. ఓకే, సో అందరు ప్రెసెంట్ ఇండస్ట్రీలో మొత్తం అంతా కూడా ఒకవేళ చేస్తే జగదేక వీరుడు అతిలోక సుందరి 2 అనేది రామ్ చరణ్ జాన్వీ కపూర్తో చేయాలనుకుంటే, బట్ నాగబాబు గారు వర్షన్ అయితే చాలా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. ఏదైనా సరే నేను ఒకవేళ 2 నాది ఓకే చేస్తే మాత్రం అది చిరంజీవి గారితోనే చేస్తా అంటున్నారు. బట్ చూద్దాం, హోప్ చేద్దాం. మీకు అంటే అట్లీస్ట్ రూట్స్ మీకు అక్కడి వరకు వే అనేది పాత అనేది రావాలి, పాసిబిలిటీస్ ఉండాలి, అట్లీస్ట్ స్టోరీ వినిపించే అవకాశం అన్నా రావాలని కోరుకుంటున్నాము. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా కూడా మీరు యాక్టర్గా ప్రూవ్ చేసుకుంటూనే మంచి మంచి రోల్స్ చేస్తూ అట్ ది సేమ్ టైం డైరెక్షన్ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.